అందరికీ నమస్కారం అండి. అహం ఉన్న వ్యక్తికి ఎన్ని తెలివితేటలున్నా పరాభవం తప్పదు. ఈ విషయాన్ని తెలియజేసే ఒక అద్భుతమైన కథ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఒక మహానగరంలో ఒక గొప్ప శిల్పి ఉండేవాడు. ఆయన శిల్పాలను ఎంత గొప్పగా చెక్కేవాడంటే పేరు ప్రఖ్యాతులున్న విమర్శకులు కూడా ఆయన శిల్పాలలో ఏ చిన్న తప్పును పట్టలేకపోయేవారు. ఆయన చెక్కిన శిల్పాలున్న గదిలోకి వెళితే అవన్నీ ప్రాణమున్న వాటివిగా మన పక్కనే ఉన్నట్లు, మనకు చేయి అందిస్తున్నట్లు, మనతో మాట్లాడుతున్నట్లు సజీవంగా ఉండేవి. ఎలాంటి వారైనా మంత్రముగ్ధులు కావలసిందే. అసాధారణమైన ప్రతిభ, నైపుణ్యము నెమ్మదిగా అతనిలో అహంభావాన్ని నింపాయి. ఇదిలా ఉండగా ఒకరోజు ఒక జ్యోతిష్కుడు ఆయన చేతిని, జన్మ నక్షత్ర వివరాలను పరిశీలించి, "మీరు పలానా రోజు చనిపోతారు సుమా" అని చెప్పాడు. శిల్పికి చెమటలు పట్టాయి. ఇలా అనుకున్నాడు, నేను బ్రహ్మలాంటి వాడిని కదా! ఆయన మనుషులను సృష్టిస్తే, ఆ రూపాలకు నేను ప్రతిరూపాలా అనిపించే శిల్పాలు సృష్టిస్తాను. కాబట్టి నేను అపరబ్రహ్మనవుతాను. మృత్యువు వచ్చిన రోజున నాలాగే ఉన్న మరో 7 శిల్పాలను చెక్కి ఉంచుతాను. అప్పుడు మృత్యుదేవత ప్రాణమున్న శిల్పి ఎవరో, బొమ్మ ఏదో కనుక్కోలేక వెళ్ళిపోతుంది. నేను మృత్యువుకు దొరకను అని ఉపాయం పన్నాడు. అచ్చు తనలాగా ఉన్న శిల్పాలు 7 చెక్కి మృత్యుదేవత వచ్చే రోజున ఒకదాని వెనక దాక్కున్నాడు. మృత్యుదేవత ఆ గదిలోకి వచ్చింది. శిల్పి శ్వాసను పూర్తిగా నియంత్రించి కదలకుండా నిలుచున్నాడు. దేవత వెతుకుతూ వస్తుంది. ఊపిరి బిగబట్టి చూస్తున్నాడు శిల్పి. ఇక కనుక్కోలేదులే అనుకున్నాడు. శిల్పి ప్రతిభకు మృత్యుదేవత ఆశ్చర్యపోయింది. ఎంత ప్రయత్నం చేసినా జీవి ఎవరో శిల్పమేదో కనుక్కోలేకపోయింది. ఇక తన వల్ల కాదని వచ్చిన దారినే వెళ్ళిపోవాలి అని వెనుతిరిగింది. శిల్పి ఆనందానికి అవధులు లేవు. తన తెలివితేటలను, తన కళా నైపుణ్యాన్ని తనలో తానే పొగుడుకుంటున్నాడు. ఇంతలో దేవత మళ్ళీ శిల్పాల వైపు తిరిగి, ఈ శిల్పి ఎవరో కానీ ఎంత అద్భుతంగా శిల్పాలు చెక్కాడు. కానీ ఈ ఒక్క శిల్పంలోనే అతను ఒక చిన్న తప్పు చేశాడు అంది. అంతే, మన అపరబ్రహ్మకు అహం దెబ్బతింది. తన వృత్తి జీవితంలో ఇంతవరకు హేమాహేమీలెవరూ కూడా తన శిల్పాన్ని వంకపెట్టలేదు. అలాంటిది ఈరోజు తప్పు జరిగింది అంటుందా ఈ దేవత అనుకున్నాడు. వెంటనే తాను దాక్కున్నాడన్న విషయం కూడా మర్చిపోయి కోపంతో, ఏది, ఎక్కడుంది తప్పు చూపించు, అంతా చక్కగా ఉంది, ఏ తప్పు లేదు అనేశాడు. అప్పుడు మృత్యుదేవత నవ్వుతూ, నాకు తెలుసు ఇందులో ఏ తప్పు లేదని, కానీ నిన్ను గుర్తించటానికి అలా చెప్పానంతే. నేనేమీ నిన్ను పట్టుకోలేదు. నీకు నువ్వే పట్టుబడ్డావు. ప్రాణాధారమైన నీ శ్వాసను కూడా నియంత్రించగలిగావు కానీ నీ అహంభావాన్ని మాత్రం నియంత్రించలేకపోయావు. చివరకు అదే నిన్ను పట్టించింది అని శిల్పిని తనతో తీసుకెళ్ళిపోయింది. మనం పెంచుకునే అహంభావము అంత ప్రమాదకరమైనది. అది సత్యాన్ని చూడనివ్వదు, వాస్తవాన్ని తెలుసుకోనివ్వదు. మనం అనుకున్నదే సరైనది, ఇతరులదే తప్పు అని మనం అనుకునేలా చేస్తుంది. నెమ్మదిగా అది స్వార్థానికి దారితీసి, నేను బాగుంటే చాలు, నా కుటుంబం బాగుంటే చాలు అనుకుంటాము. స్వార్థము ప్రకృతి విరుద్ధము. దైవం నుంచి మనకు అందాల్సిన అనుగ్రహాన్ని అడ్డుకునే దయ్యం స్వార్థము. అహంభావం అనే పదంలో నుంచి అహం తీసేస్తే మిగిలేది భావము అంటే అర్థం. అర్థమైతే అనర్థం జరగదు. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.